హాయ్ అండి. చికెన్ కర్రీ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలపాలి. ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. తర్వాత కళాయిలోకి నూనె వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే చీలికల్లా చేసుకున్న పచ్చిమిర్చి వేసేసి కలపాలి. కలర్ మారే వరకు కలిపేసి అందులో ముందే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసేసేయాలి. ఈ టమాటాలు మెత్తగా అవ్వాలన్నమాట. ప్లేట్ పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చక్కగా మెత్తగా అవుతాయి. ఇవి మెత్తగా అయిన తర్వాత ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసేయాలి. వీటిని ఒకసారి మంచిగా కలపాలన్నమాట. చేయటం చాలా ఈజీ, సింపుల్. బ్యాచిలర్స్ అయినా, కర్రీ చేయటం రాని వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్లేట్ పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మంచిగా ఒక 10 నిమిషాలకి వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు చికెన్ని ఉడకనివ్వాలి. వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా, చికెన్ పీస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ధనియాల పొడి, చికెన్ మసాలా, ఇంట్లోనే చేసి పెట్టుకున్న చికెన్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి వేసేసి కలపాలి. కలిపి ప్లేట్ పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అంటే ఈ మసాలా అంతా చికెన్ పీస్కి పడుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇందులో కొంచెం అన్ని వాటర్ యాడ్ చేసేసి మనకు కొంచెం గ్రేవీ లాగా అలా ఉండాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి కలిపి ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసా. కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపి ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిస్తే అంతే. చికెన్ కర్రీ, సింపుల్గా చికెన్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్తే ఆ రెసిపీ